మన మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రజలందరినీ ఇక్కడ సమావేశపరిచి రోడ్డు ప్రమాదాల మీద మన బాధ్యతగా మనం నిర్వర్తించాల్సిన విధులు ఏమున్నాయి, సూచనలు ఏమున్నాయి అని చెప్పినని అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రూపొందించి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి పోలీస్గా మనం ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ కమిటీస్ ఏర్పాటు చేసి రోడ్డు నివారణకి ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ, చదువుకున్న వారిని, స్త్రీలను అందరినీ భాగస్వామ్యులు చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటి అంటే నివారణకు బాధ్యతగా ఉండేలాగా చేయడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. మనకి సూర్యాపేట జిల్లాలో మన మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో అత్యధికంగా నేషనల్ హైవే మన మండల పరిధిలోనే ఉంటుంది. గ్రామాలు కూడా రోడ్ల మీదే ఉండడం వలన ఈ అందరికీ ఈ అవగాహన కల్పించడం వల్ల నివారణ చేసే ఉద్దేశంలో మన భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మండల లెవెల్లో ఎంపీడీఓ గారిని, ఎంపీఓ గారిని, మండల స్థాయి అధికారులను కూడా దీనిలో భాగస్వామ్యులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటి నుండి ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. నేషనల్ హైవే మీద, ముఖ్యంగా నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలన్నింటిలో కూడా గ్రామ స్థాయిలో మళ్ళీ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు నివారించడమే అందరి బాధ్యత. అలాగే ముఖ్యంగా పోలీస్ పరంగా, జిల్లా పోలీస్ శాఖ పరంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి అందరికీ అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేయడంలో ప్రజలకి అవగాహన కల్పించి మా వంతుగా బాధ్యతగా ఉంటాము అని చెప్పినని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. దీనిలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన సదస్సు ఎస్ఐ గారు మరియు సిఐ గారు మరియు గ్రామ పెద్దలు, పత్రికా మిత్రులు, రాజకీయ నాయకులు, అందరూ పూర్వ ప్రముఖులు, విద్యార్థులారా, వాహన ఓనర్లారా, చాలా వరకు అందరూ మాట్లాడడం చాలా చక్కగా అన్ని విషయాలు నా పని అనేది చాలా సులువు చేశారు. బండ్లు ఉన్నాయి, ఇవాళ రేపు అన్ని కొత్త కొత్త బండ్లు, హైటెక్ బండ్లు, లైట్ వెయిట్, తర్వాత హై స్పీడ్. బండి ఎక్సిలేటర్ ఇచ్చినామంటే మజా వస్తుంది. ఎట్లా మజా వస్తుంది, కొడతా ఉంటే హైవే కూడా మంచిగా మనకి. ఇంతకుముందుకు రోడ్డు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్డు, 4 వే, రేపు భవిష్యత్తులో 6 వే అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అది విద్యార్థి దశలో అయితేనేమో నేను చెప్పినట్టుగా మజా వస్తుంది, తొక్కుతున్నా కొద్ది బండి వెళ్తా ఉంటుంది. కానీ ఆ విద్యార్థికి తెలియదు, విద్యార్థి దశ. తండ్రి పాత్రకు వచ్చేసరికల్నేమో ఒక బాధ్యతగా ఉంటాడు కాబట్టి కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసి పోతాడు. తండ్రిగా నాన్న నీవు ఇట్లా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత తండ్రిదే, బండి ఇచ్చే ఓనర్దే. ఆ బండి ఏంది కటింగ్స్ ఏంది రకరకాలుగా, స్మూత్ రోడ్డు, అన్ని రకాలు ఉంటాయి. కానీ వాస్తవంగా ఆ బండి నడిపే స్పీడ్కి వాడి కంట్రోల్ దగ్గర ఉందా లేదా, వాడి బైక్ బ్రేక్ పడి కరెక్ట్ గా కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా అనే కెపాసిటీని కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకున్న రోజునాడు మాత్రమే బండి ముట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. మీకు బండి ఇస్తున్నారు అంటే ఏంటంటే మీరు ఒక మనిషికి, మీ కొడుకుకి ఒక మిషన్ తల్లి చేతులు పెట్టి శైలి విహారం చేసుకోపోరా అన్నట్టుగా. అది కళ్ళు దాగిన పోతైతే మనమంతా చెడగొట్టినట్టుగా ఎన్నో కుటుంబాలను చెడగొట్టేస్తాం. వాస్తవంగా తెలియదు వాస్తవం. కానీ దీంట్లో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే రోడ్డు పక్కకు మనం ఎన్నో రకాల చిన్న చిన్న అంశాలు మనకు తెలియదు కానీ ఓవర్ స్పీడ్, క్రాసింగ్ దగ్గర చూడరు, తర్వాత పోజే దగ్గర
రోడ్డు మీదనే వరి కుప్పలు వేయడము, తర్వాత రోడ్డు క్రాసింగ్ లో ఉన్న చోట వాటిని అన్నిటిని మనం ఏంది కొద్ది చిన్నపాటి రెడ్ జోన్ అని చెప్పేసి పెట్టగలిగితే అవి కొద్ది చాలా వరకు ప్రమాదాలు నివారించబడతాయి. తర్వాత ఒకరికి ఒకరు అవగాహన కల్పించాలి. జనరల్ గా ఆ ఏరియాలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు మాత్రమే అక్కడ పట్టుకొని ఒకసేపు అరే నాన్న నువ్వు ఇంత స్పీడ్గా వెళ్తున్నావు ఉండరా అని చెప్పాడు. తాగినవాడు మీకు తెలిసే తెలియదు చక్కగా అన్నింటికే పోతాడా కానీ పక్కింటి డోర్ కొట్టాడు. కానీ బండి నడిపినవాడు ఖచ్చితంగా కంట్రోల్ తప్పిందంటే పక్కోడికే యాక్సిడెంట్ చేస్తాడు, పక్కోడికే ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ అంశాలల్లో మీరందరూ కూడా చాలా వరకు చూడాల్సింది ఏంటంటే చిన్న చిన్న గుంతలు ఉంటాయి. దానికి నిజంగా చెప్తున్నావు, ఒక తండ్రి కొడుకును కోల్పోయిన పాపానికి ఒక రిటైర్డ్ ఆఫీసరు హైదరాబాద్ లో ఎన్నో గుంతలు పూడ్చాడు. ఆయన పొద్దున లేచిన కాడి నుంచి చూస్తే బండి స్కూటీ వేసుకొని ఒక పాత మెటీరియల్ వేసుకొని ఒక చిన్న పార తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఆ గుంతలన్నీ పూడుస్తున్నారు. ఎందుకు? ప్రాణం విలువ వాడికి తెలిసింది. చేతికి ఎదిగి వచ్చిన కొడుకు మాయమైపోయాడు, ఇంకొక సమాజంలో ఉన్న కొడుకులు అట్లా కాకుండా ఉండడం కోసం అని. లాస్ట్ 3 years కింద 3 సంవత్సరాల కింద దాదాపు 7 మంది చనిపోయారు. చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు తెలుసా మీకు ఏమైందో, ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా రెగ్యులర్ గా సాంగ్ లాగా మళ్ళీ అక్కడే వస్తున్నాం. చనిపోయింది అంతమంది ఇబ్బంది అని తెలుసు, అయినా కూడా మళ్ళీ కొద్దిగా జస్ట్ ఎంత బరాకత్తులో వాడికి ఎంత ఉంది, ఒక 5 నిమిషాలు మనం స్పెండ్ చేయలేమా? ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు హైవే అన్నప్పుడు వాడు 120 స్పీడ్ వస్తాడు, వాడు ఏమనలే కదా. మనం దానికి రిటర్న్ వస్తూ ఉంటాం, అడ్డం వస్తే మనకి కనిపించదు, కొట్టేస్తాడు, కాలం పోతుంది, చేయబోతుంది, లేట్ చనిపోతారు. లైఫ్ అంతా మన ఇంట్లో ఉన్న పిల్లలు ఫ్యామిలీ అంతా ఆగమవుతారు కదా. ఒకటి ఇంట్లో ఖరాబ్ అయిపోతే వాడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు చూసుకుంటాడు? ఎవరు చూసుకోడు. రోడ్ల పడతారు పిల్లలు అంతా కలిసి. అందుకే దయచేసి మీ అందరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అందరికి మీరే మన లోపలే రావాలా. ఇంతకుముందు అంటే తెలియకపోతుంది, ఇప్పుడు రెగ్యులర్ టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా చూస్తూనే ఉన్నాం. రోజు యాక్సిడెంట్ లేని రోజు లేదు. కొన్ని లక్షల మంది చనిపోతా ఉన్నారు స్టేట్ మన దేశంలో నిమిషానికి చనిపోతా ఉన్నారు, దెబ్బలు తాగుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, వెహికల్స్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలా. దయచేసి ఎవ్వరు రాంగ్ రూట్లో అనేది పోకుండా మనంతా మనమే చూసుకోవాలా. నీకు ఏమైనా కూడా కాలేజీ పోయినా మనం వస్తుందా? ఏమన్నా ఎమ్మెల్యే వస్తుంటే వస్తున్నాం, ఒక అబ్బాయి రోడ్డు కాల్ చేస్తున్నాం బరకత్తులు కాలు కొట్టేసాడు, 2 పచ్చలు అయిపోయింది, 2 విరిగిపోయింది కాలు. సరే మేము వెహికల్ తీసుకెళ్ళాం, ఆయన కొంచెం మంచిగా అయినా పర్లేదు, కానీ ఇన్ ఫ్యూచర్ ఇబ్బంది కదా. మనం ఇప్పుడున్నంత స్టాండర్డ్ ఉంటాం అవ్వలేం కదా, ఏం పని చేయలేము, ఇబ్బంది. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ కోసం ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మన కోసం మనం అనుకొని దయచేసి రోడ్డు సేఫ్టీ అనేది అందరూ పాటించండి, డాక్యుమెంట్స్ పెట్టుకోండి. బయటికి ఎక్కడ వెళ్ళినా కూడా హెల్మెట్, కాలు వచ్చేదో ఇదిపోయినా నువ్వు బతకొచ్చు ఏం కాదు, కానీ తలకైంది అనుకోండి చనిపోతారు, చిన్న ఇంజనీర్ చనిపోతారు. కాబట్టి హెల్మెట్ అనేది పక్క అందరూ కూడా పెట్టుకోవాలి, ఇబ్బందిగా ఫీల్ కావద్దు. ఎంతో మనం బండి పెద్ద బండ్లు కొంటా ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ పిల్లలు దయచేసి బండ్లు చేయకండి. వాడు రెగ్యులర్ చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచే మన ఊరోలే వాళ్ళకి ఇస్తే వాడు 100 స్పీడ్లో పోతా ఉంటాడు. ఇక్కడ నుంచి ఇక్కడ చేసిన పిల్లలు వస్తారు, స్కూల్ పిల్లలు వస్తారు, ముసలు వస్తారు, వాళ్ళ తాగిస్తే ఏంటి పరిస్థితి? ఆ భయానికి వాడు వచ్చే రేసింగ్కి వాళ్ళు ఎటు పోవాలో అర్థం కాదు. కాబట్టి ఎందుకంటే తాగి నడిపోతుంది బండి, డాక్యుమెంట్స్ లేకుండా నడిపోతుంది. తాగి నడిపినాడు ఉగ్రవాది కంటే ఎక్కువ, వాస్తవం కూడా అది. వాడి వల్ల కొన్ని 100 ప్రాణాలు పోతాయి. మొన్న చిన్న వాడు తాగి నడపడం వల్ల 17 మంది చనిపోయారు, కాలిపోయినారు, బుక్ అయిపోయారు, ఊరిదైపోయారు. వాడు ఒక్కడి వల్లనే బాగా తాగి బండి కింద వేసుకొని వాడు కింద పడి వాడు చచ్చిపోయి అంతమంది సాగు కొట్టాడు. కాబట్టి దయచేసి సార్లు మాట్లాడతారు. కాబట్టి మీ అందరూ కూడా ఎవరికి వాళ్ళే వచ్చిన ఇప్పుడు 100 మంది మీరు మళ్ళీ మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ చెప్పండి. దయచేసి అందరూ కూడా బండి కాయ పెట్టుకోవాలా, హెల్మెట్ వేసుకోవాలా, రాంగ్ రూట్లో పోవద్దు. మనం హైవే పోతున్నప్పుడు ఎప్పుడు లెఫ్ట్కే పోవాలి. ఒక ఆయన పోతాడు అట్లా డివైడ్ దగ్గర పోతూ ఉంటాడు, ఆయనకి ఎటు పోవాలో అర్థం కాదు. మనం రీసెంట్గా మన ఇక్కడ మన ఆకాలం దగ్గర 2 ముసలోళ్ళు కుదరనప్పుడు పెళ్లికి పోయి వస్తున్నారు, చనిపోయినారు. కొట్టేస్తే ఇట్లా ఎగిరి కింద పడి ఒక ఆయన అప్పుడు 1 గంట 2 రోజులు చచ్చిపోయినాడు. తర్వాత ఇంకో తమ్ముడేమో ఒక 3-4 చనిపోయినాడు. చూడండి ఎట్లా పరిస్థితి.
మనం పోతున్నప్పుడు ఎవ్రీ టైం లెఫ్ట్లే పోవాలా, మనం లెఫ్ట్లే పోవాలా. 10 నిమిషాలు లేట్ అయిన పని లేదు, టర్నింగ్స్ దగ్గర ఆగి చూసుకొని మెల్లే దాటాలి బయటికి. ఇంకా ముందు ఏం చూసుకోరు. చాలా మంది పెద్దవాళ్ళు పోతా ఉంటారు, ఆయనకి ఎటు పోవాలో అర్థం కాదు. బండి అడ్డం వెనుక వస్తుందో చూసుకోడు, ఒకసారి వెళ్ళి రైట్ తీసుకుంటాడు. వాడు అవుతాడు, వాడు పొందా స్పీడ్లో వస్తాడు, వాడు బండి ఆగుతుందా ఆగదా, పెద్ద బండ్లు వస్తాయి, బ్రేక్ వేసినా ఆగదా, టైం కల్లా కొట్టేస్తారు, చనిపోతారు. చూసుకోండి దయచేసి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ జిల్లాలో ఎక్కడ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.